ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసమే బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. వర్ధనపేట ఏరియా ఆసుపత్రితో పాటు ఇతర సమస్యలపై ప్రజల తరపున పోరాటం చేస్తానంటున్న వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేసి రేపు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో మరోసారి కూడా సొంత గుటికి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అసలు ఈ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు, మరి బీఆర్ఎస్ చేరడానికి తీసుకున్న నిర్ణయానికి కారణం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆరూరి రమేష్ ఉన్నారు. సార్ నమస్తే అండి. 2 సంవత్సరాల కాలం పాటు మీరు బీజేపీలో ట్రావెల్ చేశారు. సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన పరిణామం మరి అందరికీ తెలిసినదే. మరి అప్పుడు ఎంపీ ఎన్నికల్లో మరి ఒక వ్యక్తి బీఫామ్ తీసుకొని వేరే పార్టీ మారడం, ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మేము పార్టీ మారడం, మరి 2 సంవత్సరాలుగా మరి భారతీయ జనతా పార్టీలో ప్రయాణం చేయడం, మరి అన్ని విధాలుగా ఇక్కడ అందరికీ తెలిసిన విషయాలే. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మళ్ళీ పని చేయాలి అన్న గత 15 సంవత్సరాలుగా మరి నియోజకవర్గ ప్రజలతో ఉన్న సంబంధం, బంధం, నాయకులకు కార్యకర్తలతో ఉన్న అనుబంధం, మరి మీరు మళ్ళీ రావాలి, మనందరం కలిసి పని చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మరి మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానుల కోరిక మేరకు, మరి అధిష్టానం ఆహ్వానం మేరకు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది. బీజేపీలో ఈ 2 సంవత్సరాల కాలం పాటు మీ ప్రయాణం ఎలా కొనసాగింది? మీరు సంతృప్తికరంగా ఉన్నారండి? భారతీయ జనతా పార్టీలో ఉన్న 2 సంవత్సరాలు వారు ఇచ్చిన ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేసినాం. మరి పార్టీ చెప్పిన ఆదేశానుసారం మరి ఎలక్షన్ ఇన్ఛార్జీలు కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, మరి ఏది ఇచ్చినా బాధ్యతాయుతంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఏ బాధ్యత అప్ప చెప్పినా కమిట్మెంట్గా సిన్సియర్గా చేసే మనసు ఉన్న, కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నేను. కాబట్టి ఉన్నన్ని రోజులు మరి పార్టీ కోసం పనిచేసినాం. ఈ రోజు ఆ పార్టీని వీడి సొంత గూటికి చేరడానికి సిద్ధంగా ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీ సొంత పార్టీ క్యాడర్ ఏ విధంగా స్పందిస్తుంది? గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ నియోజకవర్గం సంబంధించి దాదాపు మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. ఇప్పుడు రాబోయేది మున్సిపల్ ఎన్నికలు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ ముందున్న టార్గెట్ ఏంటి? ఈరోజు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళే మొదటి నుండి రావాలి అని వాళ్ళే కోరుకోవడం జరిగింది. ఇలా వాళ్ళు హర్షిస్తున్నారు, మీరు చూస్తున్నారు, వారు స్వాగతిస్తున్నారు. కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా, రేపు మున్సిపల్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మరి కార్పొరేషన్ కావచ్చు, రేపు ఏ ఎన్నిక వచ్చినా మరి నమ్మిన కార్యకర్తల కోసం తప్పకుండా పనిచేసి బ్రహ్మాండంగా విజయం సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం నాకు. వర్ధనపేట నియోజకవర్గంలో ప్రధానంగా సమస్య 100 పడకల ఆసుపత్రిని తరలిస్తున్నారని చెప్పి అక్కడ లోకల్ గా ఉద్యమం కూడా చేస్తున్న పరిస్థితి. మీరు బీజేపీ నుండి ఒక్కరోజు కూడా వాళ్ళకి సంఘీభావం పలకలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్న దానికి సంబంధించి మీరు ఏమైనా కార్యాచరణ సిద్ధం చేస్తారని చెప్పి కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు? వర్ధన్నపేట హెడ్ క్వార్టర్ ప్రజలు, వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్ మంజూరు చేసుకున్నాం, ఫౌండేషన్ కూడా వేసినాం. మరి దాన్ని ఈరోజు బయటికి తరలించే ప్రయత్నం చేసిందని మేము తీవ్రంగా ఖండించినాం. అప్పుడున్న మా బీజేపీ పార్టీ నుండి మద్దతు కూడా తెలిపినాం. ఈరోజు రేపు కార్యాచరణ ఏది తీసుకున్నా ముందుండి నడిపిస్తాం. మీతో పాటు ఇంకెవరెవరు పార్టీలు చేరనున్నారు? అంటే కొంతమంది కార్పొరేటర్లు కూడా మీతో పాటు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరుతారని తెలుస్తుంది. ఎంతమంది వస్తుంది? చాలా మంది ముఖ్యులు పార్టీలో చేరుతారు. మరి ఈ పార్టీ నుండి విడిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు,
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కి మీరు ఇచ్చే సూచన ఏంటండి? ఇదొక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉన్న పార్టీ. మరి ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాల్లో అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని పోగొట్టుకొని ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మరి ఆ ప్రజల్ని పూర్వవైభవం తీసుకురావడానికి, అది వ్యవసాయ రంగం కావచ్చు, సాగునీరు రంగం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదా సంపద పెంచి పేదలకు పంచే కార్యక్రమం కావచ్చు, మళ్ళీ అవన్నీ జరగాలంటే మనమందరం సైనికులాగా పనిచేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. మొత్తానికి 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో హామీలన్నీ కూడా బుట్టదాఖలయ్యాయి. కేవలం కూడా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మరోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకున్న సమస్యలన్నీ తీరుతాయని చెప్తూనే గతంలో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉందో ఆ హామీలు నెరవేర్చే దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం పోరాటం చేస్తాం. దాంతోపాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాము. బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం కూడా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని